హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను ఈ ముందరికి వచ్చేసానండి. అదేనండి డబ్బా స్టైల్ ఎగ్ కీమా కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కూరను తలపించేలా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న 5 ఎగ్స్ను తీసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఈ విధంగా చిన్న చిన్నగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా తురుముకోవలసి ఉంటుంది. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ తురుముకోవలసి ఉంటుంది. ఇలా తురుముకొని అన్నిటినీ రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. బటర్ అనేది కరిగిన తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మరలా ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. టమాటో అనేది బాగా మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా టమాటో మెత్తపడిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకు తగినంత వాటర్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీగా తురిమి పట్టుకున్న ఎగ్ కీమాను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఈ విధంగా కుక్ అవుతుందండి. ఆయిల్ అనేది బయటికి వచ్చి మంచి టేస్ట్తో బాగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎగ్ కీమా అనేది వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.